కేఎఫ్‌సి చికెన్ తినాలంటే బయటికి వెళ్లి వందలు వందలు పెట్టి తినాలా ఏంటి? ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందుగా అరకిలో చికెన్‌ని కాస్త పెద్ద ముక్కలుగా కొట్టించుకొని రావాలి. నాలాగా చిన్న ముక్కలు కాకుండా ఇంకొద్దిగా లెగ్ పీసుల్లాగా కొట్టించుకోండి బావుంటది. మా హస్బెండ్‌కి ఎన్ని సార్లు చెప్పినా కూడా ఇలాగే తెస్తాడనమాట. ఇప్పుడు చికెన్‌ని శుభ్రంగా కడిగేసి అందులో కాస్త ఉప్పు, మజ్జిగ వేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మజ్జిగ మొత్తం వంచేసి ఇప్పుడు అందులోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి అన్ని చికెన్‌కి పట్టేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక 2 గంటల పాటు ఉండించుకోండి. చికెన్ ఎంత బాగా నానితే టేస్ట్ అనేది అంత బావుంటదనమాట. ఇప్పుడు పైన కోటింగ్ కోసం ఒక ప్లేట్‌లోకి కొద్దిగా కార్న్ ఫ్లోర్, అలాగే కొద్దిగా మైదా పిండి, లైట్‌గా సాల్ట్, కారం వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఉంటే గనక మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కని పొడి పిండిలో ఒకసారి డిప్ చేసుకొని ఆ తర్వాత చల్లటి నీళ్ళల్లో డిప్ చేసుకోవాలి. మళ్ళీ చికెన్ ముక్కకి ఆ పొడి పిండిని ఇంకొక కోటింగ్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా రెండవ కోటింగ్ చేసుకున్న తర్వాత చికెన్ ముక్కని ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా చేత్తో బాగా ఇదిలియాలి. అప్పుడే చికెన్ ముక్కకి మధ్యలో గ్యాప్స్ వస్తాయన్నమాట. అలా అన్నింటినీ రెడీ చేసుకొని స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఆయిల్‌లో వేసి రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకున్నారంటే కేఎఫ్‌సి చికెన్ ఇంట్లోనే రెడీ అయిపోతుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటదనమాట. బయట పెట్టే ఖర్చుకి అర్ధం ఖర్చులోనే మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.